నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో 12 ఆరోగ్య సూత్రాలు ఏమిటి, ఒక మనిషి తన హెల్దీ లైఫ్ స్టైల్కి ఎటువంటి అనారోగ్య దీర్ఘకాలిక సమస్యలను బారిన పడకుండా, డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా, ఎటువంటి మందులు మింగకుండా ఒక సంపూర్ణమైన ఆరోగ్యం జీవించగలగాలి అంటే ఏం చేయాలి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మన లైఫ్లో ఇది ప్రతి ఒక్కళ్ళు, మీరు కానీ, నేను కానీ, మన చుట్టుపక్కల ఉన్న సమాజం కానీ, మన చుట్టుపక్కల ఉన్న జనాలు కానీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ స్లీప్. అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ డిస్టర్బెన్సెస్. సో జనరల్గా ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ వలన చాలా వరకు మన బాడీలో వైబ్రేషన్స్, మన హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ వెల్బీయింగ్ అన్నీ కొరవడిపోతున్నాయండి. జనరల్గా మన ఓల్డెన్ డేస్లో మనకి ఒక 8 to 10 hours స్లీప్ అనేది కంపల్సరీగా ప్రతి ఇండివిజువల్కి, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, మ్యాండేటరీ అని మన బుక్స్ చెప్తున్నాయి, మన శాస్త్రం చెప్తుంది, మనం చదువుకునే చదువులు, మన పేరెంట్స్ దీనికి పర్టికులర్గా ఒక 8 to 10 hours స్లీప్ ఎవరైతే కంటిన్యూగా నిద్రపోతారో వాళ్ళకి ఎటువంటి అనారోగ్య దీర్ఘకాలిక సమస్యలు వెంటాడో, నెక్స్ట్ డే మంచి వైబ్రేషన్తో, మంచి హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ వెల్బీయింగ్ ఆఫ్ మైండ్ సెట్తో అతను లేచి నెక్స్ట్ డే కార్యక్రమాలన్నీ యాజ్ యూజువల్గా తన షెడ్యూల్ ప్రకారంగా చేసుకోగలడండి. కానీ ఇది మనం అందరం పాటిస్తున్నామా? అసలు మనం అందరం ఈ సిస్టమ్ను ఫాలో అవుతున్నామా అంటే 100కి మ్యాక్సిమం 90% వరకు 6 to 8 hours స్లీప్, ఒక హెల్దీ లైఫ్ స్లీప్ అనేది చాలా వరకు తగ్గిపోయిందండి. ఎప్పుడైతే మనకి నిద్ర అనేది తగ్గిపోతుందో మనకి డిప్రెషన్స్ కానీ, ఆత్మన్యూనతాభావం, ఇన్సెక్యూరిటీస్ కానీ, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఒక రకమైన లేజీనెస్ కానీ, ఒక రకమైన మత్తు మగతలో ఉన్నప్పుడు, లేదంటే మన వర్క్ అవర్స్లో మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక మనం ఒక రకమైన డల్ ఫీలింగ్లో, ఒక గ్లూమీగా, ఒక క్లమ్జీగా, ఒక మైండ్లో ప్రాపర్ ఫంక్షనింగ్గా మనకు ఒక వైటల్ ఎనర్జీస్, వైటల్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ స్లో డౌన్ అయిపోవడం వల్ల కూడా జనరల్గా ఈ నిద్రలేమి సమస్యల వల్ల, ఈ నిద్ర పోకపోవడం వల్ల మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవండి. సో బేసిక్గా ఏంటి అంటే, మనం ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, మన ఫోన్స్ కానీ, మన పార్ట్ అండ్ పార్సల్ అంటే మన బాడీలో ఉండే మన నవరంధ్రాలతో పాటు ఈ ఫోన్, ఈ మొబైల్ అనేది కూడా మనకు ఒక బాడీలో ఒక పార్ట్ అయిపోయింది ఈ రోజుల్లో అని మనం చెప్పుకోవచ్చండి. సో జనరల్గా మంచం మీద పడుకున్న తర్వాత కూడా ఆ సోషల్ మీడియాకి మనం ఎడిక్ట్ అయిపోయి ఆ ఫోన్ చూడకుండా మనం నిద్రపోలేని రోజులు, అంటే మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి మనం అంత ఎడిక్ట్ అయిపోయాము. సో మెయిన్గా ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఎప్పుడైతే మనం ఈ దూరం అవుతామో మనకి నిద్ర అనేది పట్టడానికి అయితే 100% ఆస్కారం ఉందండి. కానీ ఈ రోజుల్లో ఇది జరుగుతుందా అంటే, అది మనకై మనం సెల్ఫ్గా నేను కానీ, మీరు కానీ, మన సమాజం కానీ మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ అండి ఇది. సో ఈ క్వశ్చన్ మార్క్ ఎప్పుడైతే ఆన్సర్ దొరుకుతుందో మనకి ఒక హెల్దీ లైఫ్ స్టైల్, అంటే మనకి ఆరోగ్య సూత్రాల్లో మెయిన్ ఇది ఒక ఆరోగ్య సూత్రం, ఫస్ట్ ఆరోగ్య సూత్రం అనేది నేను ఇది చెప్పదలుచుకున్నానండి. దాంతోపాటు కొంతమంది లేట్ నైట్ స్లీప్స్, అంటే అదే ఇందాక నేను చెప్పినట్టు ఈ ఫోన్స్ వల్ల కానీ, లేదంటే లేట్ నైట్ డిన్నర్స్, అంటే ఎప్పుడో 9:30, 10కి వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఫ్యామిలీ అంతా కూర్చున్నప్పుడు ఏదో 10:30కి అప్పుడు లేట్ నైట్ డిన్నర్స్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి ఇందాక మన ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పానండి, జనరల్గా 6:30, 7 తర్వాత మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో అదంతా విషంతో సమానం అని. సో 9:30, 10కి మనం తిని ఎప్పుడు మనం పడుకోవాలి, ఆ తిన్న ఫుడ్ ఎప్పుడు డైజెస్ట్ అవ్వాలి, సో డైజెస్ట్ అయ్యి మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి మనం మళ్ళీ మన వర్క్ మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి. సో మన బాడీలో మన ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో అవి 7 తర్వాత వర్క్ చేయవండి. సో అప్పుడేమవుతుందంటే, మనం ఏదైతే ఆహారం తిన్నామో అదంతా మన పేగుల్లో అక్యుములేట్ అయిపోవటం, అక్కడ నుంచి మనకి రకరకాల జీర్ణకోశ సమస్యలు రావడం కూడా ఒక ప్రధాన కారణం. అంటే డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ కూడా స్టార్ట్ అవటం, దాని ద్వారా దానికి కాన్సిక్వెన్షియల్గా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, హార్మోన్ ప్రాబ్లమ్స్ కానీ, ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ రావడం కూడా చాలా వరకు జనరల్గా జరుగుతుందండి. అలాగే కొంతమంది లేట్ నైట్ కాఫీస్ అవి తాగుతుంటారు, కాఫీ తాగుతుంటారు, కెఫీన్ లేదంటే షుగర్స్, స్వీట్స్ తిని పడుకుంటూ ఉంటారు. సో ఈ స్వీట్స్లో ఈ సుక్రోజ్ వలన కూడా మనకి ఈ బాడీలో డయాబెటీస్ అంటే ఒబేసిటీ రావచ్చు. ఈ కెఫీన్ వలన మనకి నిద్ర పట్టదండి. కార్బోహైడ్రేట్స్ అంటే కూల్ డ్రింక్స్ అవి తాగుతూ ఉంటారు. సో వీటి వల్ల కూడా మన స్లీప్ యాక్టివిటీ, అంటే స్లీప్ సైకిల్ ఏదైతే ఉంటుందో మనకి గిఫ్టెడ్గా మన బ్రెయిన్లో మనకి స్లీప్ యాక్టివిటీ, స్లీప్ కంట్రోల్ చేయడానికి స్లీప్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిస్టర్బెన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో మనకి నిద్ర పట్టదు. సో మన ఆరోగ్య సూత్రాల్లో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మన నిద్ర అలవాట్లు మనం మార్చుకుని ఈ లేట్ నైట్ డిన్నర్స్ని అవాయిడ్ చేసుకుంటూ, ఈ జంక్ ఫుడ్స్ కానీ, ఈ హెవీ మీల్స్ కానీ అవాయిడ్ చేసుకుని 6:30, 7 లోపు మన డిన్నర్ మనం చేసుకుని తొందరగా మనం పడుకుంటే, అంటే మధ్యలో ఒక 2 to 3 అవర్స్లో మనం బెడ్ టైం, అంటే బెడ్కి రీచ్ అయిపోతే ఉంటే
చాలా వరకు మన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనం కాపాడుకోవచ్చండి. సెకండ్ ఏంటంటే కొంతమంది భోంచేయగానే వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. సో చాలా వరకు ఇది అసలు మనం 100% అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఒకసారి మనం తినగానే భోంచేసేసి హడావుడిగా వెళ్ళి మన పొద్దున్నే లేదంటే ఏదో లంచ్ చేసి కొంతమంది వెళ్ళి మధ్యాహ్నం పూట స్నానం చేస్తుంటారు, లేదంటే డిన్నర్ చేసి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. సో ఈ ఈ ఈ కల్చర్ అనేది చాలా వరకు బయట సిటీస్లో పనిచేసే వాళ్ళలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో అది చాలా వరకు చాలా ప్రమాదకరమైన చర్య అండి. ఎందుకంటే మనం ఒకసారి మన ఫుడ్ తిన్న తర్వాత మనకి ఏవైతే డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అది యాక్టివేట్ అయినప్పుడు మనకి యాసిడిక్ సెక్రీషన్స్ అంటే యాసిడ్ సెక్రేషన్స్ అనేవి సెక్రీట్ అవుతూ ఉంటాయి. ఒకసారి మనం స్నానం చేయగానే జనరల్గా ఈ బాడీలో ఉండే మెటబాలిజంలో తేడాలు రావటం వల్ల మనకి జీర్ణకోశ సంబంధిత దీర్ఘకాలిక జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. అంటే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ రావటం, యాసిడ్ రిలేటెడ్ డిజార్డర్స్ రావటం, జనరల్గా మనకి నెక్స్ట్ డే మార్నింగ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అవి రావటం, మలబద్ధక సమస్యలు అవి రావటం చాలా వరకు జరుగుతూ ఉంటాయి. సో ఇది చాలా హానికరమైన ఇదండి. సో అలా కాకుండా కొంతమంది ఎప్పుడు ఒక నెగిటివ్ వైబ్రేషన్స్లో ఉంటుంటారు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దేనికి ఎందుకు ఆలోచిస్తారో ఏంటో తెలియదు. సో ఇది కూడా మనం చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందండి. ఉన్నదానికి లేని దానికి ఆందోళన పడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు, కొంత యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు, స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. సో దీనివల్ల కూడా మనకి దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మేమైతే మీకు మెడిసిన్ ఇవ్వగలమో అంతవరకే మేము మెడిసిన్ ఇవ్వగలం. కానీ మీరు మీ ఆరోగ్య సూత్రాలు పాటించకుండా, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని మార్చుకోకుండా నా లైఫ్లో నా వేలో నేను వెళ్తూ ఉంటానంటే మెడిసిన్స్ అనేవి కొంతవరకే పనిచేస్తూ ఉంటాయండి. తద్వారా ఆ బార్డర్ లైన్ దాటిన తర్వాత మెడిసిన్స్ పనిచేయడం కూడా చాలా కష్టం అవుతూ ఉంటాయి. సో అదంతా మన చేతిలో ఉంటుందండి. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆహారం అనేది తొందరగా నవిలేస్తూ ఉంటారు. అంటే ఏదో 5 minutesలో లంచ్ చేసేయాలి, లేదంటే 10 minutesలో లంచ్ చేసేయాలి, తొందరగా చ్యూ చేసేస్తూ ఉంటారు. సో ఆహారం అనేది మనం తిన్నప్పుడు చాలా నిదానంగా చ్యూ చేసుకుని, చాలా స్లోగా మనం చ్యూ చేసి స్టెప్ బై స్టెప్ మనం తీసుకుంటూ ఉంటే బాగా మనకి నవిలిన తర్వాత ఆ చ్యూ అయిపోయిన ఫుడ్ మెటీరియల్ అంతా బాగా లిక్విడ్గా లోపలికి వెళ్ళినప్పుడు మనకి తొందరగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది, తొందరగా జీర్ణం అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాటి వల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, మలద్వార సమస్యలు రావు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు రావండి. సో కొంతమంది బర్రీగా తినేస్తూ ఉంటారు, అంటే కర్రీ వర్రీ అంటూ ఉంటారు. సో 5 నిమిషాల్లో ఫుడ్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వర్క్ సిస్టమ్ ముందో ల్యాప్టాప్ ముందో కూర్చోవాలి. సో దీనివల్ల కూడా మనకి ఫుడ్ ప్రాసెస్ డైజెషన్ అంతా ఫాస్ట్గా అయిపోతున్నప్పుడు అలాగే ఇది కూడా ఒక మెయిన్ ముఖ్య కారణంగా మనం ఈ ఆరోగ్య సూత్రాల్లో మనం ప్రశాంతంగా కూర్చుని ఒక 10 to 15 minutes మనం ఆహారం అంతా నవిలి గ్రాడ్యువల్గా మనం చ్యూ చేసినప్పుడే మనకి ఈ జీర్ణకోశ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయండి. సో ఇంకోటి మనం చెప్పాల్సింది ఏంటంటే నీళ్లు కూడా తక్కువ తాగుతూ ఉంటారు. జనరల్గా ఏ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో ఏంటంటే వాటర్ ఎంత తాగాలి అనే దానికి పర్టికులర్గా క్యాలిక్యులేషన్ ఏమి లేదండి. కొంతమంది యూరిన్ హోల్డ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏదో కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వచ్చింది అప్పుడే అన్ని వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటారు. సో జనరల్గా మనకు దాహం వేసినప్పుడు మనం వాటర్ అనేది కంపల్సరీగా తాగాలండి. అంటే మన మైండ్కి మనకు సాటిస్ఫై అయ్యి మనకు ఆ వాటర్ చాలు అనుకున్నప్పుడు ఆ నీళ్ళని అక్కడ ఆపేయటం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాటర్ ఎక్కువ తాగేస్తూ ఉంటారు, ఆ వాటర్ ఎక్కువ కావాలని తాగుతూ ఉంటారు. సో ఆ వాటర్ ఎక్కువ తాగినప్పుడు దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్, వాటర్ ఎక్కువ తాగటం వల్ల కూడా కొన్ని కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఇంటాక్సికేషన్ అంటే అందరికీ వస్తుందని కాదు, ఈ వాటర్ కంటెంట్ ఎక్కువ అయిపోయినప్పుడు జనరల్గా కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్, అంటే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు కానీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ, వాల్యూమ్ ఓవర్లోడ్ ఎక్కువైనప్పుడు జనరల్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్, అంటే దీర్ఘకాలికంగా, అంటే ఏదో 1 రోజు 2 రోజులు తాగితే అవుతుందని కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మన ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఇట్లాంటి చేంజెస్ కూడా మన బాడీలో కనిపిస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే జనరల్గా మనం ఆలోచించుకుని అన్నీ మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. బయట ఎక్కడో ఏదో సిచ్యువేషన్ జరిగితే అది కూడా మనం తీసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే మనకి మైండ్లో యాంగ్జైటీస్, ఈ అన్వాంటెడ్ టెన్షన్స్, అన్వాంటెడ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ పెరుగుతూ ఉంటాయో మళ్ళీ మన లైఫ్ స్టైల్ డిసీజెస్ మన మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి అంటే ముందు మనం ప్రశాంతంగా, మానసికంగా ఒక సాటిస్ఫైడ్ కండిషన్గా, ఒక పాజిటివ్ వైబ్రేషన్లో మనం ప్రయాణించగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మన బాడీని మనం కాపాడుకుంటూ ఉన్నదానికంటే ఒక 10 ఏళ్ళు యంగ్గా, చిన్నగా మనం ఏజ్ కాకుండా పర్టైనింగ్ ద ఏజ్ మనం యంగ్గా కనిపించుకొని మనం యాక్టివ్గా, లైవ్లీగా, వైబ్రెంట్గా మన ఆఫీస్లో మనం వర్క్ చేయడానికి, మనం 10 మందికి సొసైటీలో పని చేయడానికి మనం పనికి వస్తామని నేను చెప్పదలుచుకున్నాను. కొంతమంది టైం ప్రకారంగా తింటూ ఉంటారు, కొంతమంది బ్యాంక్స్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ మధ్యాహ్నం 12:30 1 గంటకి తినాల్సిన భోజనం
ఎప్పుడో 3కి 4కి తింటూ ఉంటారు. అట్లాగే ఇందాక మనం డిన్నర్ చెప్పాం 6:30, 7 చేయాల్సిన డిన్నర్ ఎప్పుడో 10:30, 11కి చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మన బాడీలో ఉండే సర్కాడియన్ రిథమ్ అని చెప్తూ ఉంటాం అండి. ఏదైతే మన ఈ హైపోథాలమస్ మన బాడీలో కంట్రోల్ చేస్తూ ఉంటుందో, ఈ సైక్లికల్ ప్రాసెస్ని, ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ కంట్రోల్ చేస్తూ ఉంటుందో, ఈ మెటబాలికల్ యాక్టివిటీస్ అన్నీ డిస్టర్బ్ అయిపోవడం వల్ల మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేది ఏంటంటే ఒబేసిటీ. సో ఒబేసిటీ రావడం వల్ల జనరల్గా ఈ ఫ్యాటీ లివర్ కండిషన్స్ రావడం కానీ, జనరల్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కానీ, లేదంటే ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోవటం, లేదంటే గుండె మీద ఏదైతే రక్తనాళాలు సరఫరా అవుతూ ఉంటాయో ఆ రక్తనాళాల్లో బ్లాక్స్ రావటం యంగ్ ఏజ్లో మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. జిమ్స్లో ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటూ కొలాప్స్ అయిపోతూ ఉంటారు, లేదంటే ఆఫీస్లో వర్క్ చేస్తుంటూ చైర్లో కూర్చొని కొలాప్స్ అయిపోతూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఈ లేట్ నైట్ డిన్నర్స్ చేయటం, లేట్ నైట్ పార్టీస్కి వెళ్ళటం, లేదంటే లేట్ నైట్ డ్రింక్స్ అవి తాగటం, కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటూ ఉంటాయి, కొంతమందికి ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉంటుంటాయి. మెయిన్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయరు, లంచ్ చేస్తాం డైరెక్ట్గా అంటూ ఉంటారు. సో అది ఒక చాలా ప్రమాదకరమైన అలవాటు అండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం మనం 6 to 8 అవర్స్ మన జీర్ణ వ్యవస్థ మనం రెస్ట్ ఇచ్చామో, సో దాన్నే బ్రేక్ఫాస్ట్ అంటూ ఉంటాం. అంటే ఫాస్టింగ్ని బ్రేక్ చేసిన దాన్ని మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవాల్సిందాన్ని బ్రేక్ఫాస్ట్ అంటూ ఉంటాం. మితంగా ఫ్రూట్స్ కానీ, కొన్ని వెజిటబుల్స్ కానీ, కొన్ని సలాడ్స్ కానీ తిని మన యాక్టివిటీస్కి మనం రీగైన్ అయిపోవచ్చండి. సో ఇట్లాంటివన్నీ మనకు తెలుసో తెలియకో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే యంగేజ్లో ఉన్నప్పుడు మనకు కనిపించవు. వయసు పెరిగే కొద్దీ మన ఫేస్ మీద ముడతలు రావటం, లేదంటే స్కిన్ అనేది లస్టర్లెస్గా అయిపోవటం, స్కిన్లో ప్రోటీన్స్ అవి తగ్గిపోవటం. సో దీనివల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తుల సమస్యలు రావటం, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావటం, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ చేంజెస్ రావటం, సో రక్తపోటు, ఇవన్నీ మనకి ఇండియన్ కంట్రీస్లో, మన ఏషియన్ కాంటినెంట్స్ మనం ఒక 5 మందిలో చూసుకుంటే 4కి ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది, హెల్త్ ప్రాబ్లం. సో ఇవన్నీ అంటే ఏముందిలే ఏమవుతుంది అని పట్టించుకోకుండా దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది మనం మొత్తం మందులు వాడుకుని మొత్తం రెగ్యులర్గా డాక్టర్ కన్సల్టేషన్స్కి అడిక్ట్ అయిపోతాం. సో నో వే వీఆర్ హ్యాపీ ఇన్ అవర్ సొసైటీ. సో మనల్ని హ్యాపీగా ఉంచుకుంటే మన ఫ్యామిలీని, మన సొసైటీని హ్యాపీగా ఉంచుకుంటూ మనం ముందుకెళ్ళిపోవచ్చండి. సో ఏదో మనం డబ్బులు సంపాదించడమే అనేది ఒక ధ్యేయంగా కాకుండా ముందు మన హెల్దీ బాడీ, మన వైబ్రేషన్ అనేది మనకు బాగుంటుంది. సో మన ఆ వైబ్రేషన్ ద్వారా మనం 10 మందికి ఉపయోగపడవచ్చు సొసైటీ. కానీ ఈ వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్స్ చెప్పదలుచుకున్నాను.